నా మాట ఎలాగ ఉండాలండి? స్థిరంగా ఉండాలి. మన మాట స్థిరంగా ఉన్నదా? మనల్ని మట్టు స్వపరీక్ష చేసుకోనండి. ఒకవేళ స్థిరంగా లేకపోతే దేవుడు నీతోటి ఆయన మాట్లాడుతున్నాడు, నాతోటే దేవుడు మాట్లాడుతున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు. నువ్వు స్థిరమైన వ్యక్తిగా ఉండాలి, దేవుడిలో ఒక స్థిరమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. నీ మాట స్థిరమైన మాటగా ఉండాలి, తప్పిపోయే మాటగా ఉండకూడదు. దేవుని కొరకు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది జరిగించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు ఏదైతే చేయాలనుకుంటావో అది చేసినప్పుడు దేవుడు నిన్ను ఆయన ఫలింపజేస్తాడు. నువ్వు ప్రయాసపడి సంపాదించిన దానికంటే దేవుని యొక్క సహాయం ద్వారా నీ జీవితంలో ప్రయాసపడితే ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. మరి మన సువార్తలో చూసినప్పుడు దేవుడు ఆ యొక్క దోణిలో ఉన్నాడు కనుక పేతురు ఎన్ని చేపలు పట్టాడండి? ఎన్ని చేపలు? గట్టిగా చెప్పండి. విస్తారంగా చేపలు పట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.